ఓం నమో నారసింహాయ. చందనోత్సవ విశేషాల సమాహారంలో స్వామివారిని నిజరూపంలోకి ఎలా తీసుకువస్తారో నిన్న తెలుసుకున్నాం కదా. మరి భక్తులకు నిజరూప దర్శనం కల్పించిన అనంతరం ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజంతా నిజరూపంలో దర్శనమిచ్చిన వరాహ నరహరికి ఉత్సవం నాటి రాత్రి చందనం వేసే ముందు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. శ్రీ వైష్ణవ కుటుంబాలకు చెందిన స్వాములు సాంప్రదాయ వైదిక స్వరూపంతో 1000 కడవల గంగాధార జలాలను తీసుకురాగా వాటితో స్వామివారిని అభిషేకిస్తారు. దీనిని సహస్ర ఘటాభిషేకంగా పిలుస్తారు. అంతకుముందు 108 కలశాలతో పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. ఆఖరుగా ప్రధాన అర్చకుల వారు తీసుకువచ్చే పూర్ణ కలశతో స్వామివారికి అభిషేకం చేయడంతో సహస్ర ఘటాభిషేకం పూర్తవుతుంది. అంతటితో భక్తులకు దర్శనాలు నిలిపివేసి పంచదారతో పానకం చేసి ఫలములు శీతలం స్వామివారికి నివేదిస్తారు. అంతటితో చందనయాత్ర పూర్తవుతుంది. స్వామివారి చందనపు పూతలోకి వెళ్లే సమయం ఆసన్నమవుతుంది. స్వామివారికి చందన సమర్పణ ఎలా చేస్తారో రేపటి వీడియోలో తెలుసుకుందాం.